జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, లేదంటే అట్లీస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ అక్కసు అసూయ ప్రదర్శించకుండా దాదాపు ఏ వారం కూడా వీకెండ్ కమెంట్స్ రాయలేని ఈ వారాంతపు పలుకుల పత్రిక యజమాని తాజాగా మళ్ళీ ఈరోజు రాసిన కొత్త పలుకు ఈ వీకెండ్ కామెంట్స్ కూడా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు వార్తలు, అంటే ఇంకా వేరే వాళ్ళ భాషలో చెప్పాలి అంటే తప్పుడు కోతలు అంటారు. కాసింత కఠినమైన పదమే కానీ మనం వాడలేం, కానీ తప్పుడు రాతలు అంటాం. ఈ తప్పుడు రాతలు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఇంకా అసలు ఆయనకు లేనిపోయినవన్నీ అంటించుకుంటూ ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకొని పోయినసారి వీకెండ్ రాశారు కదా, దానికి ఆయన కౌంటర్, దానికి ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చేసరికి మళ్ళీ ఈసారి బట్టి విక్రమార్క గారు పంచకట్టు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారేమో, ఆయన సన్నిహితుడు అని చెప్పుకుంటూ ఉన్నారు. బహుశా కులాలను అడ్డుపెట్టి మీడియా మీద దాడి చేయడం కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకున్నారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పత్రికలు, మీడియా, అంటే మొత్తం మీద మీడియా మీద కులాలను అడ్డుపెట్టి దాడి చేయడం మొదలెట్టారట. అబ్బా ఏం అద్భుతం నిజంగా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు సమాజ శ్రేయస్సు కోసం, కుల నిర్మూలన కోసం, సమాజాన్ని చైతన్యం చేయడం కోసం, రాజకీయ పక్షపాతం లేకుండా అబ్బో ఎంత అద్భుతమైన పత్రికలు నడిపారో, ఎంత అద్భుతమైన టీవీ ఛానళ్ళు. రాజశేఖర రెడ్డి గారు రాకముందు వీళ్ళ కులం అంటే అసలు ఏంది అని చెప్పి దానికి అర్థం తెలుసుకోవాలని అప్పుడు గూగుల్ ఉండేవి కాదు కదా. అందుకని వీళ్ళు మ్యూజియం లేకపోయి వెతుక్కునేవాళ్ళు. ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఈ మరి ముఖ్యంగా పత్రికలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళి మ్యూజియంలో ఎత్తుక్కునేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు రాకముందు అసలు కులం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, ఎక్కడుంది, యా మ్యూజియంలో ఉంది అని. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనే కులాల ప్రాతిపదికన రాజకీయం, కులాల ప్రాతిపదికన మీడియా మీద దాడి చేయడం మొదలుపెట్టారు కాబట్టి అప్పుడు అందరికీ కుల దాడి అనేది తెలిసి వచ్చింది. అది ఈయన చెప్పదలుచుకున్నది. అసలు ఈ పత్రికలకు కుల ఫీలింగు, ఈ పత్రికలకు పార్టీ ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి గూగుల్ని అడగండి చూద్దాం. లేకుంటే ఇప్పుడు వచ్చాయి కదా, ఏదో ఒకటి అడిగి చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెబుతాయి. 1983లోనే స్టార్ట్ అయింది రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే. ఆ తర్వాత 90కి వచ్చేసరికి పీక్స్కి వచ్చింది. 95, 2004 వచ్చేసరికి ఇక కులాల ప్రాతిపదికన రాజకీయం మద్దతు ఇవ్వాలి అని, కులాల ప్రాతిపదికన ఆ ఫీలింగ్తో పత్రికలు ఎవరి మద్దతు ఇస్తున్నారు, ఎవరిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో రాజకీయ పక్షపాతానికి పాల్పడ్డారు, ఏ విధంగా రాజకీయ పార్టీల కోసం బరిబిత్తల అక్షరాలు రాస్తూ వచ్చేవాళ్ళు పత్రికల్లో, అదే చెబుతుంది సార్. కొట్టి చూడండి. 83లో ఎట్లా ఉండే, 90లో ఎట్లా ఉండే, 95, 2004 వచ్చేసరికి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులాల ప్రాతిపదికన మీడియా మీద దాడి మొదలైంది అని, ఏదో మామిడికాయని కదా మనం రాయేతు కుదితే అది ఎట్లయితే ఆ పక్క ఈ పక్క వంకర్లు పోతుందో అట్లా వంకర మాటలు మాట్లాడేసుకుంటూ ఏమైనా అర్థం ఉందా? రాజశేఖర్ రెడ్డి గారి నుంచి బట్టి విక్రమార్క నేర్చుకున్నారట. అది కూడా కులాలను ముందు పెట్టి మీడియాతో కులం పరపైన దాడి చేయడం అంట. అక్కడ తగల ఇంకోటి కూడా అన్నారు. ఏమంట, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే టెండర్ల ప్రాతిపదికన పనులు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ వసూలు చేయడం మొదలైందట. అబ్బా 2004 ముందు, 95, 99, 2004 ముందు, ఇంకా అంతకుముందు ఎక్కడే కూడా ప్రభుత్వాలు ఎక్కడ అవినీతి అనేటివి లేకుండా ఉండే, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లే లేకుండా ఉండే. అంతకుముందు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ అంటే ఏంటన్నా కూడా వెళ్ళి మ్యూజియంలో ఎత్తుక్కొని ఉంటారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ అంటున్నారు, ఏంటది, ఎక్కడ ఉంది, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ అంటున్నారు అని. బహుశా అప్పుడు ఎత్తుక్కునే వాళ్ళం మ్యూజియం లేకపోయి కమిషన్లు అంటే ఏంటి, అవినీతి అంటే ఏంటి, అక్రమాలు అంటే ఏంటి అని. 16 సంవత్సరాల కిందటి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇప్పుడు కూడా వీళ్లకు భయమో వణుకో ఏదో ఒకటి పుట్టి ఆయన మీద ఇప్పటికీ కూడా విషపురాతలే రాస్తూ ఉన్నారంటే నిజంగా మీరు మామూలు కళాకారులు కాదురా.